మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుండి రేవంత్ రెడ్డి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అసలేం జరుగుతోంది? ఏం జరగబోతోంది? రేవంత్ ప్లాన్ ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక లుక్ వేద్దాం పదండి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ పార్టీ కనీసం గెలిచిన అభ్యర్థులను సైతం నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితి. మొన్న ఆత్రం సక్కు, రేగా కాంతంరావు, హరిప్రియ నాయకులు, తాజాగా సబితా రెడ్డిలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఒక దశలో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి సబితమ్మను పార్టీ మారకుండా ఆపే ప్రయత్నం చేసినా కాంగ్రెస్ హైకమాండ్ సబితారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డికి చేవెళ్ల పార్లమెంటు స్థానంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేసీఆర్ సమక్షంలో సబితమ్మ కారెక్కేసింది. దీంతో ముఖ్య నాయకులు మరియు గెలిచిన అభ్యర్థులు పార్టీ మారుతున్న పరిస్థితులను చూసి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అత్యంత మహానాయకుడిగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి పరిస్థితుల రీత్యా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ ఎవ్వరికీ దక్కని విధంగా రేవంత్కు అత్యంత ప్రాధాన్యం దక్కింది. రేవంత్ వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి, యువకులను ఆకర్షించే నేర్పరితనం, తెలంగాణ యాసలో రేవంత్ పేల్చే చలోక్తులకు పెద్దలు సైతం రెప్ప వేయకుండా తన ప్రసంగాల్ని వీక్షించే తత్వాన్ని చూసిన రాహుల్ గాంధీ అనతి కాలంలోనే రేవంత్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. అయితే రాహుల్ తనపై పెట్టుకున్న నమ్మకానికి ఎలాగైనా న్యాయం చేయాలని రేవంత్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని వినికిడి. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఎవరిని ఖరారు చేయాలో తెలియని పరిస్థితి. అయితే ఖచ్చితంగా గౌరవప్రదమైన సీట్లు గెలవాలని రేవంత్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అందుకే రేవంత్ కూడా పార్లమెంటు బరిలోకి దిగాలనే గట్టి నిర్ణయానికి వచ్చారు. మల్కాజ్గిరి స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. మల్కాజ్గిరిలో పోటీ చేస్తే మాత్రం గెలిచే అవకాశాలు మెండుగానే ఉన్నాయని సామాన్యులు సైతం అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు, బాబు జోక్యం, మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ప్రయోగం, జగన్ పవన్ల పరోక్ష మద్దతు కలిసి భారీ విజయాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకున్నప్పటికీ పార్లమెంటు ఫలితాలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయని ఓటర్లే విశ్లేషకుల మాదిరి చెప్తున్న పరిస్థితి. బంగారు తెలంగాణగా నిర్మాణం కోసం కేసీఆర్ కష్టపడుతున్నారు. మరి తెలంగాణ సమస్యల గళాన్ని పార్లమెంటు సాక్షిగా వినిపించాలన్నా, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను తెలంగాణకు చేస్తున్న అన్యాయాలను నిలదీయాలన్నా రేవంత్ రెడ్డి లాంటి ఘటికులను పార్లమెంటుకు పంపించాల్సిందే అని అంటున్నారు ప్రజలు. విషయంపై పూర్తి అవగాహన, అందరికీ అర్థమయ్యే రీతిలో విషయ ప్రాధాన్యతను వివరించే తీరు, ఆచితూచి మాట్లాడడం, మాట్లాడే ముందు 1కి 100 సార్లు సరిచూసుకొని మాట్లాడడం, ఎవరినైనా కలుపుకొని వెళ్లే మనస్తత్వం రేవంత్ రెడ్డికి పూర్తిగా అనుకూలించే అంశాలు. ఢిల్లీ స్థాయిలో మాత్రం తెలంగాణ తరపున కొట్లాడాలంటే మాత్రం రేవంత్ రెడ్డిని పార్లమెంటుకు పంపి తీరాల్సిందే అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్న పరిస్థితి. మన రాష్ట్రంలో మనం రాజకీయంగా పోటీ పడేటప్పుడు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచాం. కానీ పార్లమెంటు స్థాయిలో మన తెలంగాణ తరపున మాట్లాడాలంటే ఏ పార్టీ అయితే మనకేంటి, పులి లాంటోడిని పార్లమెంటుకు పంపాల్సిందే, మన తెలంగాణ సత్తా ఏంటో చూపించాల్సిందే అని ప్రజలే చర్చించుకుంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధినాయకత్వం మల్కాజ్గిరి అయినా లేక మరే స్థానం నుండైనా పోటీ చేసినా రేవంత్ రెడ్డిని ప్రజలు గెలిపించే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఇదే గనుక జరిగితే ఇప్పటి వరకు అసెంబ్లీలో తన జన గళాన్ని వినిపించిన రేవంత్ రెడ్డి ఇక పార్లమెంటును తన ప్రశ్నలతో ముప్పు తిప్పలు పెట్టడం ఖాయమని అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. రేవంత్ రాష్ట్రంలో ఉండడం కంటే ఢిల్లీకి పంపిస్తేనే కేసీఆర్ పూర్తిగా మనశ్శాంతితో ఉంటాడని ప్రజలు జోకులు పేల్చుకుంటున్నారు. మరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో కాస్త వేచి చూద్దాం.